హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, ఆగస్టు 26వ తేదీన లేదా 27వ తేదీన, మధుర బృందావనంలో ఎప్పుడు జరుపుకుంటారు, పూజా సమయం మరియు ప్రాముఖ్యత ఏంటిది అని అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ప్రపంచంలో అధర్మం పాపం పెరిగినప్పుడు ధర్మస్థాపన కోసం విష్ణువు భూమి మీద కృష్ణుడిగా అవతరించినందున చేసుకునే ఈ పండుగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఏంటిది. ద్వాపర యుగంలో కంసుని అరాచకాలు భూమి మీద పెచ్చుమీరినప్పుడు అతని నుంచి ప్రజలను విముక్తి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో 8వ సంతానంగా మధురలోని చెరసాలలో జన్మించాడండి. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అని కూడా అంటారండి. ఇది శ్రీ మహావిష్ణువు 10వ అవతారాల్లో 8వ అవతారము. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని భక్తులు ఈ రోజు కోసం ఏడాది పొడవునా ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటారండి. జన్మాష్టమి వేడుకలు ఆ రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీకృష్ణుని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయండి. ఈ జన్మాష్టమి వేడుకలు మన ఇస్కాన్ మందిరంలో అయితే ఎంత అందంగా అలంకరించి కృష్ణుడిని ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయండి. అసలు ఆ 2 కళ్ళు సరిపోవు మన కృష్ణ భగవాన్ని చూడడానికి. ఆ రోజున ఆయన ఎప్పుడు అలంకార ప్రియుడు అంటారు కృష్ణుడిని. ఆయన చక్కగా అలంకరణ చేసి చాలా బాగా చేస్తారండి శ్రీకృష్ణ జన్మాష్టమిని. ఈ 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడైతే తెలియజేస్తా అండి. అష్టమి తిథి వచ్చి ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 3:39 గంటలకు ప్రారంభమయ్యి అదే మర్నాటి రోజు అంటే ఆగస్టు 27వ తేదీన 2:19 వరకు ఉంటుందండి. అంటే 2:19కి ఈ తిథి అనేది ముగిస్తుంది. ఈ 2024 సంవత్సరంలో జన్మాష్టమిని ఎప్పుడు జరుపుకుంటారంటే ఈ ఆగస్టు 26వ తేదీ 27 తేదీలో 2 రోజుల్లో ఈ జన్మాష్టమి అయితే జరుపుకుంటారండి. ఉదయం తేదీ ప్రకారం అయితే ఆగస్టు 26న జన్మాష్టమి అయితే జరుపుకుంటారండి. మన ఇస్కాన్ టెంపుల్ అయితే ఏంటంటే నెక్స్ట్ డే జరుపుకుంటారంటే ఆగస్టు 27వ తేదీన ఈ జన్మాష్టమి వేడుక జరుపుకుంటారండి. ఎందుకంటే కృష్ణుడు నైట్ అర్ధరాత్రి 12 తర్వాత జన్మించారు కాబట్టి ఆ సమయంలో కృష్ణుడు జన్మించిన తర్వాత వేడుకగా ఈ జన్మాష్టమి అయితే జరుపుకుంటారండి. ఆగస్టు 27న గోకుల బృందావనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అయితే చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి. శ్రీకృష్ణుడి బాలరూపాన్ని ఈ జన్మాష్టమి రోజున పూజిస్తారు. ఆ రోజున నిశిత పూజా సమయాలు వచ్చి ఆగస్టు 27 అర్ధరాత్రి 12:06 నుండి 12:51 వరకు ఉంటుందండి. అంటే 26వ తేదీన అర్ధరాత్రి అండి. ఈ టైంలో శ్రీకృష్ణుడు జన్మించారు కాబట్టి ఆ తర్వాత మన పూజలు అనేది నిర్వహిస్తారు చాలామంది. వివిధ దేవాలయాల్లో కీర్తనలు భజనలు అన్నీ ఈ జన్మాష్టమి రోజున రాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉండి స్వామివారికి సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారండి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి తర్వాత మర్నాడు ఉదయం నుంచి నంద మహోత్సవాన్ని జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణుని లడ్డూ గోపాల రూపాన్ని లేదా బాలగోపాల రూపాన్ని పూజించడం వల్ల ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుందని విశ్వాసం అండి. అలాగే శ్రీకృష్ణుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరి 7 జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందండి. ఇంకా కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయండి. ఈ జన్మాష్టమి రోజున ఆ బాలగోపాలని ప్రతి ఒక్కరూ ఇంటికి ఆహ్వానం పలుకుతా ఆ స్వామివారిని పూజిస్తే మనందరికీ చాలా మంచిదండి. ఆ రోజునైతే ప్రతి ఇంట్లో ఆ కృష్ణుడి పాదాలని చిన్న చిన్న పాదాలు వేసి మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత నడిపించి ఇంట్లో పిల్లలు చక్కగా కృష్ణుడి వేషాలు అనేది వేస్తారండి. నేను మా పిల్లలకి ఆ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడి వేషం అనేది వేస్తాను. ఆ చిన్న చిన్న పాదాలతో వాళ్ళు నడిచి వస్తుంటే చాలా బాగుంటుందండి ముచ్చటగా చూడడానికి.
ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.